గారు ఫస్ట్ మీ ఆర్టికల్తోనే నేను మొదలు పెడతాను. యాక్చువల్లీ నేను ఆర్టికల్ కంటే ముందు కూడా ఈ గత వారం రోజుల నుంచి ఫస్ట్ హైడ్రా అని స్టార్ట్ చేసిన రోజు ఏదో మామూలుగానే ప్రతి ప్రభుత్వము చెబుతూ ఉంటుంది కొన్ని కూల్చివేస్తాం, మేము నాలాల్ని కాపాడుతాము, చెరువుల్ని కాపాడుతామని ప్రకటనలు చేస్తారు. బట్ హైడ్రా అనగానే ఇంకేదో ఒక యాక్టివిటీ మొదలైంది అనిపించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ఒక హీరోయిక్ ఇమేజ్ రాష్ట్రంలో వచ్చింది. లిటరల్ గా మాట్లాడితే అంటే జనరల్ గా అంటే ఒక నాగార్జున లాంటి ఒక సినిమా యాక్టర్ సెలబ్రిటీ కట్టడాన్ని కూల్చేశారు అని అంటే ఇంకా బాగానే జరుగుతుందేమో అని ఒక అభిప్రాయం వచ్చింది. కానీ లేటర్ ఆన్ మెల్లిమెల్లిగా చూస్తూ ఉంటేనేమో అనేక ప్రశ్నలు ఇందులో నుంచి ఉద్భవిస్తున్నాయి. అదే టైంలో మీ ఆర్టికల్ కూడా వచ్చింది. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఆర్టికల్ ద్వారా? ఫస్ట్ ముందుగా సాయి గారు మీకు, అట్లాగే మన నేషనల్ స్టబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే. సో ఈ ఆర్టికల్లో నేను రాసింది ఏంటంటే, ఇది ఒక హైడ్రా అనేది ఒక హై డ్రామా అని బాగా క్రిటిసిజం వస్తుంది, ఒక నరేటివ్ వస్తుంది. ఇది కేవలం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు నిలబెట్టుకోలేకపోవడం నుంచి ప్రజలని అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం ఇది మొదలుపెట్టారు అన్నది ఒకటి నరేటివ్ అయితే నడుస్తుంది. నేనేమన్నానంటే, మీరు ఆ నరేటివ్ని ముందు బస్ట్ చేయాలి అని అంటే మీరు చేయవలసిన పనులు అని అంటూ నేను 6 విషయాలు రాశానండి. మొదటిది ఏంటంటే, అసలు ముందు ఏ చెరువులది ఏ FTL వరకు ఉంది, బఫర్ జోన్లు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడా మ్యాప్స్ డైరెక్ట్గా ప్రజలకు అందుబాటులో పెట్టండి. ఓకే, ఏది ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది, రైట్. అది పెట్టిన తర్వాత ప్రజల నుంచే అసలు ఒకసారి ఆ మ్యాప్స్ XML ఫైల్స్, ఒక రకమైన XML ఫైల్స్, ఈ జియో కోఆర్డినేట్స్ అంటాం కదా, GPS లొకేషన్స్ డాట్ 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 ఇట్లా మొత్తం చుట్టూ ఒక లేక్ చుట్టూ ఇస్తే అది జస్ట్ ఒక 2 kilobytes 3 kilobytes ఉండే చిన్న ఫైలే. కానీ దాని ద్వారా మీరు గూగుల్ ఎర్త్లో పెట్టి అది ఇంపోర్ట్ చేస్తే మీకు ఎమ్మటే చూపిస్తుంది అనమాట. గూగుల్ ఎర్త్ బొమ్మ మీద, మ్యాప్ మీద మంచిగా చూపిస్తుంది ఇక్కడ వరకు చెరువు ఉండే అని. అందులో ఏవేవి కట్టడాలు ఉన్నాయనుకోండి, ప్రజలకు కూడా అర్థమైపోతుంది కదా. ఎమ్మటే ప్రజలే మీకు చెప్తారు, మీరు ఒక్కరే ఐడెంటిఫై చేయడం కాదు, ప్రజలు కూడా క్రౌడ్ సోర్సింగ్ అంటారు దీన్ని. మొత్తం ప్రజలందరూ కూడా మీకు హెల్ప్ చేయగలరు ఐడెంటిఫికేషన్లో. కాకపోతే ఈ విషయంలో అట్లాగే మీరు ఇంకొక 2 డేటా కూడా పబ్లిష్ చేయాల్సింది. ఈ రోజు వరకు మీరు ఐడెంటిఫై చేసిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, ఏవి ఈ డిమాలిష్ చేయడానికి రెడీగా ఉన్న ప్రాపర్టీస్ అనుకోండి, బేసిక్గా ఏది ఫుల్ ట్యాంక్ లెవెల్లోనో లేకపోతే బఫర్ జోన్లలోనో కట్టినవి, నాలాల మీదో ఇట్లాంటి వాటి మీద, వాటర్ బాడీస్ మీద, జలాశయాల మీద కట్టిన బిల్డింగ్లు, వాటిని మీరు కూల్చేద్దామని చెప్పి మీ దగ్గర ఒక లిస్ట్ అయితే ఐడెంటిఫై చేసుకున్నారు కదా, ఈ అక్రమ కట్టడాలని చెప్పి వాటిని ప్రజల్లో పెట్టండి. ఎందుకంటే అమాయకంగా చాలామంది ప్రజలు ఈ రోజు కూడా ఆ ప్రాపర్టీస్ని కొనుక్కున్నారనుకోండి. గవర్నమెంట్ ఏమో ఈరోజు ఒక 6 ఆఫీసర్లను ఏదో సస్పెండ్ చేస్తున్నారని న్యూస్లో వచ్చింది. ఇది టౌన్ ప్లానింగ్ వాళ్ళని వీళ్ళని పర్మిషన్లు ఇచ్చారని. గవర్నమెంట్ ఏమో ఒకవైపు పర్మిషన్లు ఇస్తోంది అని చెప్పి వారే చెప్తున్నారు కదా, ఇంతమందిని 6 సస్పెండ్ చేశారు అంటే వారు కూడా ఒప్పుకున్నట్టే కదా. దొంగ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లే కానివ్వండి, అసలు పర్మిట్లే కానివ్వండి, ఇవన్నీ ఇస్తున్నట్లుగా వారు కూడా ఒప్పుకున్నట్లే కదా. మరి అట్లాంటివి ఇస్తున్నారు. అమాయక ప్రజలు ఏమవుతుంది, అన్ని సర్టిఫికేట్లు ఉన్నాయి, అన్ని పర్మిట్లు ఉన్నాయి, ప్రభుత్వం రాజముద్ర ఉంది అని చెప్పి ఇదంతా ఆథరైజ్డే అని చెప్పి అనుకుని కొనుక్కుంటే మోసపోతారు కదా. అందుకని మీరు ఐడెంటిఫై చేసినవి కూడా ముందు బయట పెట్టండి. 3వ విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారే చెప్పారు గీతోపదేశం గురించి, వారే మెన్షన్ చేశారు మొన్న శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు. సో అర్జునుడు ఏ విధంగానైతే తన ధర్మం తను చేయమని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పినట్లుగానే నేను కూడా ధర్మం వైపు పోరాడుతూ రాష్ట్రాన్ని ఈ ఆక్రమణ కట్టడాల నుంచి కాపాడాలి, ఏది హైదరాబాద్ని అని చెప్పి అది నా కర్తవ్యం అని అన్నారు. సరే, నేనేమన్నాను అనంటే, ఇప్పుడు కృష్ణుడు ఏ సందర్భంలో గీతోపదేశం చేశారండి? అర్జునుడు ఎదురుగా తన అన్నలు, తమ్ముళ్ళు, పెదనాన్నలు, చిన్నాన్నలు, తాతలు, గురువులు, బంధువులు, మిత్రులు వీరందరూ ఉండగా వారిని సంహరించడానికి నేనెట్లా వారిని సంహరిస్తాను, వారందరూ నా బంధుమిత్రులు కదా అని చెప్పి సంశయిస్తుంటే, లేదు అది కాదు, వారు అధర్మం వైపు నిలబడ్డారు చేయబట్టి బంధుమిత్రులైనా కానీ నీ కర్తవ్యం నువ్వు చేయవలసిందే, ధర్మాన్ని నిలబెట్టవలసిందే అని చెప్పి వారి మీద యుద్ధం చేయమని చెప్పి అన్నారు. అది కదా, అది సందర్భం అసలు భగవద్గీత చెప్పింది. నేనేమన్నానంటే, అదేవిధంగా రేవంత్ గారు ముందుగా అసలు కాంగ్రెస్ పార్టీ వారే చాలామంది
ఇట్లాంటి అక్రమ కట్టడాలు కట్టారని చెప్పి, భూ కబ్జాలు చేశారని చెప్పి, లేకపోతే ఇంకేవైనా కానీ ఈ హైడ్రా ఎటువంటి వాటిని అయితే కూలవేస్తుందో అట్లాంటి కట్టడాలు వారు కట్టారని చెప్పి చాలా వస్తున్నాయి కదా అలిగేషన్స్. ముందు కాంగ్రెస్ వారిది, ఎందుకంటే బంధుమిత్రులది ముందు మీరు పడగొట్టాల్సింది, అక్కడి నుంచి మొదలు పెడితే దీనికి సపోర్ట్ పెరుగుతుంది అని చెప్పాను. నాలుగో విషయం ఏం చెప్పాను అంటే, మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ వారు పవర్ఫుల్ అండి. వారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, వారు సొంత పార్టీ వారైనా. బీఆర్ఎస్ వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ రాజకీయ నాయకులు పవర్ఫుల్ అవుతారు. టీడీపీ వారు అంతకుముందు టీడీపీ వారు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు పవర్ఫుల్ ఉంటారు. కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా మన రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఈరోజు తెలంగాణలో కానివ్వండి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ పవర్ఫుల్ ఉండే వారు మాత్రం ఓవైసీస్, ఎంఐఎం పార్టీ. ఎందుకంటే ఏ పార్టీ అధికారం ఉంటే వారితో వీరు ఉంటారు. అండ్ ఓల్డ్ సిటీని మొత్తం వీరి గుత్తాధిపత్యానికి ఇచ్చేసినట్లుగా ప్రతి పార్టీ వ్యవహరించింది. ఎక్సెప్ట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక్కరు తప్పించి ప్రతి చీఫ్ మినిస్టర్ కూడా వీరికి ఆ ఓల్డ్ సిటీ మీద వీరిదే గుత్తాధిపత్యం అన్నట్టుగా మొత్తం, అసలు అక్కడ ఏం జరగాలన్నా జరగకూడదన్నా, శివుడాజ్ఞ లేనిదే చీమైనా గుట్టదు అన్నట్లుగా ఓల్డ్ సిటీకి మాత్రం ఓవైసీల ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు అన్న టైప్లో గడిచింది కదా. మన మెట్రో ఇట్లాంటివన్నీ కూడా ఎక్స్టెండ్ కాకుండా ఆగిపోయాయి కదా వాళ్ళు ఒప్పుకోకపోతే. ముందు వీరందరికంటే ముందు అసలు మీరు యాక్షన్ తీసుకోవాల్సింది ఓవైసీల మీద, అప్పుడు నిజంగానే ధైర్యం వస్తుంది. కాకపోతే మొన్నే రంగనాథ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఏమని చెప్పారు? అక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అసల్కం చెరువులో క్లియర్గా కనిపిస్తోందండి, క్లియర్గా కనిపిస్తోంది. అది ఎన్నో అంతస్తుల బిల్డింగులు, పెద్ద బిల్డింగులు చెరువుని పూడ్చి అందులో కట్టినట్టుగా క్లియర్గా కనిపిస్తోంది. ఏదో దుబాయ్లో కాక సముద్రంలో మట్టి పూడ్చి అందులో బిల్డింగ్లు కట్టినట్టుగా క్లియర్గా కనిపిస్తోంది. మరి అట్లాంటిది మీరు కూర్చాలంటే ఇది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉంది చేయబట్టి, మేము ఇప్పుడు చేస్తే పిల్లల చదువులు భంగం అవుతాయని చెప్పి చాలా రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి. అంటే మేము ఇప్పుడు చేయలేకపోతున్నాము అన్నట్లుగా చెప్పారు. అంటే నేను అన్నాను, మనం సెక్రటేరియట్ మొత్తం రాష్ట్రాన్ని నడిపించే యంత్రాంగం అంతా ఉండే సెక్రటేరియట్ని ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేశాము. వేరే చోట్ల ఎక్కడో బస్సు చేపించి సెక్రటేరియట్నే కూల్ చేసుకుని కొత్తగా కట్టుకున్నాం కదా. ఆఫ్టర్ ఆల్ ఒక కాలేజీది ఏముందండి, మీకు చెయ్యాలనిపిస్తే ఈ రోజుకైనా కానీ ఆ పిల్లల చదువులకు ఆటంకం లేకుండా ఆల్టర్నేటివ్ చూసుకుని దీన్ని అయితే ధ్వంసం చేసేయచ్చు ముందే ఈ రోజే. సో అది ఒకసారి చేసి చూపించండి. మీరు కూడా అంతకుముందు 50 సంవత్సరాలుగా నడుస్తున్నట్లుగా ఓవైసీలను మాత్రం మీకు కూడా టచ్ చేసే దమ్ము లేదు అన్న భావన వెళ్ళిపోతోంది ప్రజల్లోకి అన్నాను దీనివల్ల. ఇంకా మిగిలింది ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు చాలా చోట్ల ఈ కట్టడాలు, ఎన్నో చెరువులు దాదాపు 90% నుంచి 40-30% వరకు ఆగిపోయాయి అంటున్నారు. అందులో కట్టడాలు అంటున్నారు. అందులో చాలా వాటికి పర్మిషన్లు ఉన్నాయండి, ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్లు. ముందు ఎవరిచ్చారు పర్మిషన్లు? ప్రభుత్వమే ఇచ్చింది. ఒక పర్టికులర్ అధికారి వీరు వారు అని కాదు. గత 40-50 సంవత్సరాల నుంచి ఈ కట్టడాలు ఈ రోజు జరిగినవే కాదు. 40 అంటే అందులో టీడీపీ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న సమయంలో జరిగినవి. ప్రభుత్వమే కదా పర్మిషన్లు ఇచ్చింది. వాళ్ళ ఆఫీసర్లే కావచ్చు, కానీ అది ప్రభుత్వమే. ముందు ప్రభుత్వమే దోషి అయినప్పుడు ముందు ప్రభుత్వాన్ని శిక్షించాలి కదా. అంటే వారి ఆఫీసర్లని, వారి పై ఆఫీసర్లని, ఈరోజు ఏదో చిన్న లెవెల్ వాళ్ళని ఒక 6గురిని ఏదో చేస్తున్నారు అని చెప్పి వచ్చింది. కానీ ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, కమిషనర్లు వాళ్ళు ఏం చేశారు? మరి కింది వారు తప్పిదాలు చేస్తుంటే దశాబ్దాల పాటు వారికి తెలియలేదా? అంటే అట్లీస్ట్ వారు నిజంగానే లంచాలు తీసుకుని చేసి ఉండకపోతే పైన వారు అసమర్థతకైనా కానీ వారిని, రాష్ట్రం ఈ విధంగా, హైదరాబాద్ ఈ చెరువులు ఈ విధంగా మునుగుతున్నాయంటే ఆ అసమర్థతకైనా కానీ వాళ్ళని సస్పెండ్ చేయాలి కదా. ముందు ప్రభుత్వం తప్పిదం చేసింది అని మీరు ఒప్పుకుని, ప్రభుత్వ తప్పిదం చేసిన వాళ్ళని శిక్షించకపోతే, కేవలం ప్రభుత్వ పర్మిషన్లు ఉన్నాయని చెప్పి నమ్మి కొనుక్కున్న వారిని వీళ్ళని శిక్షిస్తే అది ఎంతటి అన్యాయం అండి. కొనుక్కున్న వాళ్ళు ఈవెన్ ట్యాక్సీలు కట్టారు, అదే ఎలక్ట్రిసిటీ. అయితే ఇప్పుడు కొంతమంది పెద్దవారు ఉన్నారు, చెప్పాను, ఓవైసీలు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారంటున్నారు, అన్ని పార్టీల వారు ఉన్నారంటున్నారు, లేకపోతే ఎంతో పెద్ద బడాబాబులు ఉన్నారంటున్నారు. సరే, వాళ్ళందరి సంగతి ఓకే. ఇన్ని చెరువులది ఇంత 90% నుంచి 40%, 20% వరకు, 30% వరకు ఆక్యుపై చేసేశారు. కొన్ని 100 ఎకరాలు, 1000 ఎకరాలు అనుకోండి, మొత్తం ఆక్యుపై అయింది కదా మన హైదరాబాద్ మొత్తంలో. మరి వాటన్నిట్లలో ఓన్లీ బడాబాబులే ఉన్నారా? మీకు చాలా ప్లేసెస్లో, నేను ఇప్పుడు చెప్తాను, సరూర్ నగర్ లేకుందండి. సరూర్ నగర్ చెరువు 54% ఆక్యుపై చేసేశారు అని అంటున్నారు. రామంతపూర్ లేక్లు 2 ఉన్నాయి, ఒకటేమో 54%, ఇంకొకటేమో 84%. దొమ్మాయి కూడా చెరువు 64%, ఓల్డ్ అల్వాల్ చెరువు 82%,
జిల్లాలో కూడా 85%. ఇంకా ఎన్నో 30-40 చెరువులు ఉన్నాయి. కానీ ఇవి నేను చెప్పినవి ఏంటి అంటే మీరు అవి చూసి గూగుల్ మ్యాప్స్లో వెళ్ళి చూడండి, గూగుల్ ఎర్త్లో వెళ్ళి చూడండి. అక్కడ మీకు ఏది 20 అంతస్తుల టవర్లో పెద్ద పెద్ద విల్లాలో ఇవన్నీ కనపడవు. చిన్న చిన్న ఇండ్లు కనిపిస్తాయి. అవును. మధ్యతరగతి, బిలో మధ్యతరగతి, లోయర్ మిడిల్ ఇన్కమ్, లోయర్ మిడిల్ క్లాసు అండ్ పూర్ పీపుల్ కనిపిస్తారు. లోయర్ క్లాస్ అని అనుకోండి, ఎకనామికల్లీ మాట్లాడుతుంటే, ఆర్థికంగా అట్లాంటి వాళ్ళ ఇండ్లు కనిపిస్తున్నాయి. మరి అవి కొన్ని 10,000 ఉన్నాయి. అట్లాంటివి మనకు తెలిసిందే అదంతా. కొన్ని ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. ఫ్లాట్స్ అంటే ఏంటి? ఒక బిల్డర్ కడతాడండి. బిల్డర్ అసలు అక్కడ కట్టకూడదు, కానీ అధికారులకి డబ్బులు ఇచ్చో ఏదో ఒకటి చేసి బ్రైబ్ ఇచ్చి పర్మిషన్లు తీసుకుని కట్టి, ఈవెన్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు అన్నీ చూపించి వాళ్ళు ఎవరికో 20 లక్షలకి 25 లక్షలకి మధ్యతరగతి, లోయర్ మిడిల్ క్లాసు, పూర్ పీపుల్కి అమ్మేశారు. పూర్ పీపుల్ కాకపోతే లోయర్ మిడిల్ క్లాస్ అనుకోండి, వారికి అమ్మేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రభుత్వ స్టాంప్ ఉంటది కదా, రాజముద్ర, అవన్నీ చూసి లోన్లు కరెక్ట్ గా ఉన్నాయి కదా అని చెప్పి బ్యాంకులకు వెళ్ళి లోన్లు తెచ్చుకుని, బ్యాంకులు కూడా వాటిని నమ్మి ఇచ్చిన, వీళ్ళే నమ్మింది కాదు కదా, బ్యాంకులు కూడా వాటిని నమ్మి వీళ్ళకి లోన్లు ఇచ్చి వీళ్ళు ఈఎంఐలు కడుతున్న వీరంతా ఉన్నారు చూసారా. చిన్నవారండి. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ బడాబాబులేనా? కాదు కదా. తప్పు చేసింది ఎవరు? అసలు పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? పర్మిషన్లు ఇచ్చిన ఒక 6 నెలల్లోనో 3 నెలల్లోనో అది కనుగొని, లేదు ఇది ఎవరు కొనకండి, ఇది అక్రమంగా పర్మిషన్లు ఇవ్వబడింది అని చెప్పి మీరు దశాబ్దాల పాటు నిద్రపోయి మీరే అసలు పర్మిషన్లు పైసలకి ఇచ్చి అవినీతి చేసి మళ్ళీ మీరే వచ్చి ప్రజలదే తప్పు అన్న టైప్ లో మాట్లాడుతున్నారు చూసారా. అది లాజిక్ కరెక్ట్ కాదండి. ఇప్పుడు నిజంగానే అట్లాంటి వాళ్ళ ఇండ్లు గుల్లగొట్టాలంటే మరి కాంపెన్సేషన్ ఇవ్వండి. ఇంకొకటి, కొంతమంది నిజంగానే నిరుపేదలు, వాళ్ళు ఏదో చిన్నవి 1 రూము 2 రూములు చెరువులలోనే కట్టారు అనుకోండి, ఫుల్ ట్యాంక్ లెవెల్లోనే కట్టారు, బఫర్ జోన్లలోనే కట్టుకున్నారు, లేకపోతే గుడిసెలే వేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళది కూడా డిమాలిష్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఎవరు డిమాలిష్ చేయొద్దు అని అనట్లా, నేను అనట్లా డిమాలిష్ చేయొద్దు అని చెప్పి. ఎందుకంటే చెరువులు కావాలి, లేకపోతే మరి హైదరాబాదే చెరువు అయిపోతుంది, మన రోడ్లే నాలాలు అవుతాయి, మనం అందరం మునుగుతాం. కాబట్టి చెరువులు కావాలి, వాటిని కాపాడాలి. కానీ ఇప్పుడు వీళ్ళంతా అమాయకులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నిజంగానే దుర్మార్గం చేసిన వారు ఉన్నారు, కరెక్ట్, కబ్జాదారులు ఉన్నారు, అవినీతి పరులు ఉన్నారు. వారే కాదు, అమాయకులు కూడా బలైపోతున్నారు కదా. వారు గవర్నమెంట్ ఇచ్చిన దస్తావేజులు నమ్మి కొనుక్కున్న వారు ఉన్నారు కదా. లేకపోతే అసలు నిరుపేదలు ఏదో చిన్న కట్టుకున్నారు. వీళ్ళకైతేనేమో కాంపెన్సేషన్ ఇవ్వండి, వాళ్ళకైతేనేమో ఆల్టర్నేటివ్ చూపించండి. రోడ్డు మీద పడేస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఆ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఇట్లాంటివి ఏదన్నా కదా. వాళ్ళు నిరుపేదలు నిజంగానే, ఎక్కడ ఉండడానికి లేక అక్కడ ఉన్నారు. సో వాళ్ళకి అట్లీస్ట్ ఆవాసం అన్నా ఇప్పించండి, ప్రభుత్వ ఆవాసము. ఇది నేను చెప్పింది. లేకపోతే మాత్రము మీరు తీసుకున్న ఇది ఏదైతే ఉందో, అర్జునుడేమో నాకు తెలియదు కానీ తప్పనిసరిగా ఈ వలయంలో చిక్కుకుని, హైడ్రా అనేది ఒక గ్రీక్ మాన్స్టర్ అండి. గ్రీస్ మీకు తెలుసు కదా, వాళ్ళ మిథాలజీలో ఒక మాన్స్టర్ అన్నమాట హైడ్రా అనేది. దాని టెంటకల్స్ అదేంటి అంటే దాని వాసన కూడా పీలిస్తే చనిపోయేంత విషపూరితమైందట నేనే. ఆ హైడ్రా వలయంలోనే మీరు పద్మవ్యూహంలో చిక్కుకుపోయిన అభిమన్యుడు అవుతారేమో చూసుకోండి అని అంటున్నాను. ఎందుకంటే ఇటు ప్రజలు, మధ్యతరగతి వారు, పేదలు, దాని తర్వాత ఓవైసీ లాంటి వారిని, ఓవైసీ లాంటి వారిది వీరు నిజంగానే ఆల్రెడీ వెనక్కి వేసినట్టే కనిపిస్తోంది. వీరేమైనా చర్యలు తీసుకుందామంటే ఆ పద్మవ్యూహం ఎవరిది ఉంటుంది అని అంటే, అసలు నిజంగా చెప్పాలంటే ఇటు ఓవైసీలు, అటు కాంగ్రెస్ హైకమాండ్ ఉంటుంది. టచ్ చేయనిస్తుందా అండి కాంగ్రెస్ హైకమాండ్ ఓవైసీలని? ఓకే, సో ఇప్పుడు మీరు ఎంత చెప్పారు, మీ ఆర్టికల్ గురించి చెప్పారు క్లియర్ గా, మీ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైంది క్లియర్ గా. బట్ ఇది బీజేపీకి సంబంధించి ఈవెన్ ఈటల రాజేందర్ గారు మాట్లాడారు, మీ ఏలటి మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడారు, అందరూ చాలా మంది మాట్లాడుతున్నారు, రఘునందన్ రావు గారు మాట్లాడారు. అంటే బడా వాళ్ళని కూల్చే విషయంలో ఏం ప్రాబ్లం లేదు, కూల్చివేతల విషయంలో ప్రాబ్లం లేదు, కానీ పేదల విషయంలో ప్రాబ్లం ఉంది, అంతే కదా. మా పార్టీ నుంచి చాలా వరకు అందరూ అనేది ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. నాకు ఒక్కొక్కరు ఒక విధంగా మాట్లాడుతున్నట్టే అనిపించలేదు. ఎందుకనంటే అందరూ మాట్లాడుతున్నది ఏంటంటే చెరువులు అయితే కాపాడాలి, నాలాలు అయితే ఆక్రమణకు గురైనవి తీసేయాలి. అది చేస్తున్నంత వరకు అందరూ హర్షిస్తున్నారు. ఎస్పెషల్లీ పెద్దలు ఎవరైతే మమ్మల్ని ఎవరూ శిక్షించలేరు అన్న విధంగా ఆ దర్పంతో, ఆ అహంకారంతో ఎవరైతే ఈ నాలాలని, చెరువుల్ని ఆక్యుపై చేశారో, ఆక్రమించారో, వారి మీద అందరూ ఆహ్వానిస్తున్నదే, కాదని అనట్లేదు. కాకపోతే ఈ
పేదల విషయానికి వచ్చినప్పుడు ఎవరు కూడా లేదు పేదలది కూడా మీరు తీసేయండి, అమాయకులది కూడా మీరు ధ్వంసం చేయండి, మేమంతా సపోర్ట్ చేస్తామని అన్నది ఎవరూ లేరు. కాకపోతే పీస్ బై పీస్ చెప్పడం అనేది ఏదైతే ఉంటుందో, అంటే రోజుకు ఒక విషయం జరుగుతున్నప్పుడు దానికి స్పందనలో ఆ స్పెసిఫిక్ విషయం మీద స్పందించడంతో తీసుకుని అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకుంటే వీరు సపోర్ట్ చేస్తున్నారు, వారు కాదంటున్నారు, బీజేపీ వారు పలు నాలుకలతో మాట్లాడుతున్నారు అన్న టైప్ లో ఉంది. అక్కడ కన్ఫ్యూజనే లేదండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.